తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ శ్రేణులపై దౌర్జన్యం చేసిన రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో తన అనుచరులతో పోలీస్ స్టేషన్కు వెళ్లి కానిస్టేబుళ్లతో అభినయ్ రెడ్డి దురుసుగా వ్యవహరించి రాజేష్ ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో సీఐ రామ్ కిషోర్ కేసు నమోదు చేశారు. ఈ రోజు ఎలక్షన్ జరగాల అంటే మీరు తొత్తుగా వ్యవహరిస్తున్నారా? తప్పు ఇది. అతని లోపల పెట్టి అంటే మీరు అతని నోరు నొక్కేసారా? నోరు నొక్కారా? అతని నోరు ఇది మీరు చేసేది చాలా తప్పు, రాంగ్. ఇది రాజేష్ నువ్వు చేస్తున్నావా? అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, అభినయ్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏం చెప్తున్నారు పోలీసులు? నవీన్, మొత్తం మీద ఒక అంశాన్ని చెప్పుకొని ఇప్పుడు జరుగుతున్న పరిణామాన్ని కూడా ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన దీంట్లో 9 మంది పైన హత్య కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేసి తీవ్రంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. నిరసన కార్యక్రమంలో భాగంగా జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన దానికి హత్య కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం అభినయ్ రెడ్డి ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో పెట్టున్నారని చెప్పి ఉదయం ఎర్లీ అవర్స్ లో స్టేషన్ కి పెద్ద ఎత్తున తన అనుచరులతో వెళ్ళడమే కాదు, దాంతో పాటు ఒక టీమును కూడా వీడియోగ్రఫీ టీమును కూడా తీసుకువెళ్ళడం జరిగింది. కింద నుంచి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కావచ్చు, అలాగే ఫస్ట్ ఫ్లోర్ వెళ్లేటప్పుడు ఎదురుపడినటువంటి పోలీసులతో ఆయన వ్యవహరించిన తీరు, అలాగే పైకి వెళ్లిన తర్వాత కూడా వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా స్వయంగా వీడియోగ్రఫీ చేశారు. ఆ వీడియోని సోషల్ మీడియాకి స్వయంగా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాకి కావచ్చు కూడా ఆ వీడియోలు వైరల్ అయింది. ఒక పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఈ విధంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరించడము తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటికి 2-3 రోజుల వరకు కూడా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. చివరికి ఈ రోజు కేసు నమోదు చేశారు. నవీన్, థ్యాంక్ యూ దినేష్.